ఆదికాండం 1వ అధ్యాయం 5వ వచనం. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను. అస్తమయమును ఉదయమును కలుగగా. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తోత్రమయ్యా. ఈ ఉదయకాల సమయంలో నిన్ను ఆరాధించి గణపరిచి నిన్ను స్తుతించి ఉన్నాం. ఈ సమయంలో అమూల్యమైన నీ వర్తమానము అనేకులకు పంచిపెట్టమని మాకు శుద్ధమైన మనసుతో పంచిపెట్టి మహిమ పొందమని యేసు ప్రభు నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండెను. చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు ఆ వెలుగునకు పగలని పేరు పెట్టాడు. మరి చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను కనుక మొట్టమొదట చీకటి అగాధ జలము పైన. ప్రారంభంలో భూమి ఆకాశములను సృజించెను అని మాట్లాడుతున్నాడు. భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండెను. అయితే భూమికి ముందు ఆకాశము ఉన్నది. ఆకాశములో దేవదూతల సృష్టి ఉన్నది. మానవుని సృష్టింపబడక మునుపు దేవదూతల సృష్టి ఉన్నది. అలాగైతే 28వ అధ్యాయము హెజ్కేలు గ్రంథములో మరి దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రధాన దూత చేయబడిన మరి 28వ అధ్యాయము 13వ వచనం. దేవుని తోటయగు ఏదెనులో నీవుంటివి. మాణిక్యము, గోమేదకము, సూర్యకాంతపు మణి, రక్తవర్ణపు రాయి, సులుమాని రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్య రత్నములతోనూ బంగారముతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడిన దినమున పిల్లను గ్రోవులు వాయించువారును నీకు సిద్ధమైంది. అభిషేకము నొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా నీ ఉంటివి. అందుకే నేను నిన్ను నియమించి తిని దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నీ ఉంటివి. కాలుచున్న రాళ్ల మధ్యను నీవు సంచరించుచుంటివి. నీవు నియమింపబడిన దినం మొదలుకొని పాపముని యందు కనబడ వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడుగా ఉంటివి. మొట్టమొదట దేవదూతల సృష్టి. ఏదైనా తోటయగు మరి దేవుని సన్నిధిలో అలంకరింపబడిన 9 అమూల్యమైన రత్నములతో ప్రధాన దూత నిర్మింపబడ్డాడు.
నియమించబడిన ఈ ప్రధాన దూత మరి యథార్థంగాను మరి ఎంతో నమ్మకంగాను ప్రవర్తన విషయంలో యథార్థవంతుడుగా నీ ఉంటివి. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయం పెంచుకొని పాపము చేయుచు వచ్చితివి గనుక దేవుని పర్వతం మీద నీ ఉండకుండా నేను నిన్ను అపవిత్రపరిచితిని. ఆశ్రయముగా ఉన్న కెరూబు కాలుచున్న రాళ్ల మధ్యను నీవికను సంచరింపవు. నిన్ను నాశనం చేసి తిని నీ సౌందర్యం చూచుకొని నీవు గర్వించిన వాడవై నీ తేజస్సును చూచుకొని నీ జ్ఞానమును చెరుపుకుంటేవి. కావున నేను నిన్ను నేలను పడవేసెదను. రాజులు చూస్తుండగా నిన్ను హేళన కప్పగించెదను. నేలను పడవేసెదను. నేల ఎలా ఉన్నది? ఆరిన నేలగా, మూడవ దినాన మాత్రమే ఆరిన నేలగా కనపడుతుంది, కానీ ఆరక ముందు నీలమయ్యతో ఉన్నదని దేవుని వాక్యం సెలవిస్తుంది. 28వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథం 2వ వచనం, నరపుత్రుడా లేదా తూరు అధిపతితో ఇలాగ ప్రకటింపము, ప్రభువుకు యెహోవా సెలవిచ్చుందేమనగా, గర్విష్ఠుడువై నేనొక దేవతనైనట్టు సముద్ర మధ్యను నేను ఆసీనుడై ఉన్నానని నీవనుకొనుచున్నా. ఇప్పుడు వాడు నేలను పడవేసినప్పుడు వాడు సముద్రం మీద పడ్డాడు. అందుకనే చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండేను. ప్రధాన దూత కాలుచున్న రాళ్ల మధ్యను సంచరించినటువంటి వాడు కనుక కాలుచున్న రాళ్ల మధ్యను, అలాంటి ఆ రాళ్ల మధ్య ఎప్పుడు అగ్ని, కాల్చబడిన అగ్ని, ఆ అగ్నిలో నడుస్తూ ఉన్నాడు. ఎవరు అనగా ప్రధాన దూత, ప్రాముఖ్యమైన దూత, యథార్థవంతుడిగా ఉన్న దూత. ప్రవర్తన విషయంలో యథార్థవంతుడిగా ఉన్నాడు కాబట్టి నియమింపబడిన వాడు. అయితే విస్తారమైన వర్తకము చేత లోపల అన్యాయము చేయొచ్చు, విస్తారమైన వర్తకం చేత లోపల పాపము చేయొచ్చు వచ్చింది కనుక నేను నిన్ను నేలను పడవేసేదను. అంటే నేల ఆరిన నేల 3వ దినాన అయింది, కానీ ఫస్ట్ దినం నేను మాట్లాడేది. కానీ నేల మీద పడ్డ అపవిత్రపరుచుకున్నటువంటి ఇదిగో చీకటి, ఆ అగాధ జలము అనగా సముద్రం మీద వాడు పడ్డాడు. వాడు అనగా ప్రధాన దూత, ప్రవర్తన విషయంలో ప్రాముఖ్యంగా ఉన్నవాడు. వాడు గర్విష్ఠుడై నేనొక దేవతను. అందుకనే 3వ అధ్యాయంలో చూసినట్లయితే మీరు అవతో చెప్తుంది, మీరు తింటే దేవతల్లాగుంటారు. వీడు దేవత అయినట్టు, వీడు దేవత, గర్విష్ఠి. అందుకనే యెషయా గ్రంథంలో దేవుని వాక్యము సెలవిస్తా ఉన్నది. ఏమని? 9వ అధ్యాయం లేదా 14వ అధ్యాయం, క్షమించండి, 12వ వచనం, తేజో నక్షత్రమా వేకువ చుక్క నీవెట్లు ఆకాశము నుండి పడితివి. ఆకాశము దేవుని సృష్టి, దేవతల సృష్టి. మానవుడు సృష్టింపబడక మునుపు, నేల ఆరిన నేల కాక మునుపు, వెలుగు లేకపోయినప్పుడు ఆదియందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను. భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండెను. చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. ఎవడు చీకటి అంటే? దేవత, ప్రధాన దూత. దూత ఏమైపోయాడు? దేవత అయిపోయాడు. వాడు సముద్రం మీద పడ్డాడు. పడినప్పుడు చీకటి అయ్యింది. ఆ చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోని గుణాతిశయం ఏమిటో తెలుసా?
6వ దినాన మట్టి తీసుకొని బొమ్మని చేశాడు. 2వ దినం ఏమైంది? 3వ దినమున ఆరిన నేల. 6వ దినమున మనుష్యుడు మట్టి తీసి బొమ్మని చేసి బొమ్మలోనికి జీవవాయువుగా నరుడు జీవించు ఆత్మ, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను అంటే బాధపడుతున్నాడు. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. అయితే దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగునకు పగలని పేరు పెట్టెను, చీకటికి రాత్రని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను. ఇక్కడ ఉదయకాలం నుంచి అనుకుంటాం, కానీ యూదులు సాయంకాలం నుండి. సాయంకాలము నిర్గమాకాండం 12వ అధ్యాయము సాయంకాలమున ఇదిగో అక్కడ ఏడాది గొర్రె పిల్ల, ఏడాది మరి మగది గొర్రె పిల్ల మచ్చలేనిది, ఏడాది గొర్రె పిల్ల మచ్చలేనిది మేకపిల్ల లేదా దూడ లేదా పావురు పిల్ల లేదా ఇంకొకటి ఏంటంటే ఇదిగో గువ్వలు దేవుని సన్నిధి తీసుకొని రావాలా. సాయంకాల నైవేద్యం ఉదయకాలం కాదు, సాయంకాలంతోనే ప్రారంభమైంది. యూదులు సాయంకాలమున వారు దేవుణ్ణి ఆరాధిస్తారు. ఉదయకాలంగా సాయంకాలం నుండి మరొక సాయంకాలం వరకు ఒక దినం. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను. ఉదయమును కలుగగా అంటే అస్తమయము సాయంకాలం నుండి మరొక సాయంకాలం వరకు ఒక దినం. ప్రారంభం ఉదయకాలం నుంచి కాదు, రాత్రి సాయంకాలం నుంచి ప్రారంభమై మరొక సాయంకాల దినము వరకు. సాయంకాలం అయితే ఒక దినం. ఉదయకాలమున అస్తమయమును ఉదయమును కలుగా ఒక్క దినమాయను. ఆ ఒక్క దినం దేవుడు చేసినటువంటి ఆశ్చర్యకరమైన ఆయన గుణాతిశయం కనుక ఆ దినమే ప్రభు దినం. ఆ దినమే ప్రభు జనము దేవుణ్ణి ఆరాధించాల. ఇచ్చుడు దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ దినమే ప్రభు దినం. ఆ దినమే ఆ గుణాతిశయాన్ని ప్రచురించే గొప్ప ఆధిక్యత దేవుడిచ్చాడు. పేతురు పత్రికలో చెప్పబడినట్టుకంట ఆశ్చర్యకరమైన తన వెలుగులోని గుణాతిశయము, తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన. తన వెలుగు అంటే ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యందుండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య వసించెను. కనుక ఆ వెలుగులోనికి వస్తావా? ఆ ప్రవర్తనలోనికి వస్తావా? కానీ ప్రవర్తనను పాడు చేసుకున్నాడు. సముద్రం మీద పడ్డాడు, చీకటి అయిపోయింది. ఆ చీకటి తొలగించడానికి దేవుడు వెలుగు కమ్మని పలికాడు. ఈ ఉదయకాల సమయంలో చీకటి తొలగించే వెలుగులోనికి తీసుకొచ్చే మహామహుడు, పితామహుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. అలాగైతే ప్రార్థన చేద్దాం. ఆయన గుణాతిశయాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. ప్రేమ గల మా ప్రియ పరలోకమందున మా తండ్రి, ఇచ్చిన మాటల నాయన మాధుర్యాన్ని బట్టి స్తోత్రాలు. ఏమిచ్చి మీ రుణాన్ని తీర్చగలరు. దేవదూతల సృష్టి ప్రధాన దూత ఇదిగో నేలను పడవేయబడ్డాడు. వాడు దేవత అయినట్టు గర్వించాయి. మీరు దేవతలాగా ఉంటారని అవ్వని మోసపరిచిన వాడు, వివిధమైన తంత్రాలు కలిగిన వాడు గర్విస్తే వాడి గర్వాన్ని అణపడానికే శిలువలో నీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు వారి గుణాతిశయం శిలువలో సర్పము తల చెదకదొక్కి ప్రాణం పెట్టి సమాధి చేయబడి మృత్యుంజయుడై 3వ దినాలు లేచిన యేసు ప్రభు నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం. పరలోకమందున మా తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు మనలను బలపరుచుచు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం
ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై ఉండి నడిపించును. ఆమేన్.